ఓకేనండి. ఇప్పుడు మనం పైనాపిల్ హల్వా చేయబోతున్నామండి. దానికోసం ఇదే కప్పుతో 4 కప్పులు పైనాపిల్ జ్యూస్ తీసుకోవాలండి. ఇప్పుడు అలాగే మనం 1 కప్ కార్న్‌ఫ్లోర్ వేస్తున్నామండి. ఇలా వేసేటప్పుడే కలుపుకుంటూ ఉండాలండి. ఓకేనండి. ఇప్పుడు మొత్తం ఈ కార్న్‌ఫ్లోర్‌ని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోండి. మీరు కావాలితే దీన్ని బీటర్ ఇచ్చుకున్నా కలుపుకోవచ్చు, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనండి. ఇది మనం ఇలా వేసుకుంటూ కలుపుకోనండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఓకేనండి. చూసారా, కలిపేశాక ఇలా అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనండి, స్టవ్ ఆన్ చేస్తాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది అలా మొత్తం మరుగుతూ ఉండేదాకా కూడా మనం దీన్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే కార్న్‌ఫ్లోర్ అనేది ఉండలు కట్టేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కార్న్‌ఫ్లోర్ మనం పొయ్యి మీద పెట్టకముందే వేసేయడం వల్ల మనకి కార్న్‌ఫ్లోర్ వేసేటప్పుడు అడుగట్టకుండా ఉంటుంది. దీనివల్ల మనకి ఉండలు కట్టకుండా బాగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఓకేనండి, చూడండి, కాసేపు కలుపుకున్నాక ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. చూసారా, దీన్ని బాగా కలుపుతూ తిప్పండి, లేకపోతే మీకు ఉండలు కట్టేస్తూ ఉంటుంది మళ్ళీ. ఓకేనండి, మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నేను ఇప్పుడు 1 కప్ షుగర్ వేసుకుంటున్నానండి. ఇంకొక హాఫ్ కప్ వేసుకుంటున్నానండి. మీరు మీ షుగర్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఎక్కువ షుగర్ ఇష్టపడే వాళ్ళైతే 2 కప్స్ షుగర్ వేసుకోండి. ఓకేనండి, ఇప్పుడు మనం కొంచెం ఫ్లేవర్ కోసం 1 స్పూన్ ఇలాచీ వేసుకుంటున్నానండి. నీట్గా అడుగుకి పైకి కలుపుకుంటూ మొత్తం ఎడ్జెస్ అన్నీ క్లియర్ చేసుకుంటూ కలుపుకోవాలండి. సో చూడండి, ఇంకాసేపట్లో మనకు కొంచెం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి. అప్పుడు దాకా మనం దీన్ని కలుపుతూ ఉండాలి. ఓకేనండి, నేను కొంచెం పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. వెనీలా ఎసెన్స్ వేసుకున్నా పర్వాలేదు, మీ టేస్ట్. లేకపోయినా ఆప్షనల్, పర్వాలేదు, ఇలాచీ పొడి వేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, చూడండి, మనకి కొంచెం కన్సిస్టెన్సీ దగ్గర వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ గీ వేసుకోవాలండి. దీనికి గీ అయితేనే ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు మనం దీన్ని కలిపేద్దాం. ఓకేనండి, ఇప్పుడు మనం ఇందులో కట్ చేసిన బాదం ఉన్నాయి, అవి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బాదం వేసి కలిపేస్తున్నానండి. చూడండి, ఇంకా మనకి దగ్గరకు వచ్చినట్టే హల్వా. ఇప్పుడు మనం దీన్ని ఒక నెయ్యి గ్రీస్ చేసిన ఒక గిన్నెలో వేసుకుని అందులో కొంచెం బాదం పప్పు వేసుకున్నానండి డెకరేషన్ కోసం. అందులో వేసేసుకుంటున్నాను. ఓకేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. ఓకేనండి, ఇదిగోండి, మనం ఇప్పుడు ఈ హల్వా అంతా ఇందులోకి వేసుకున్నామండి. దీన్ని ఒక 3 అవర్స్ దాకా చల్లారనిచ్చి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పీసెస్ కింద కట్ చేసుకోండి. హల్వా రెడీ అయిపోయినట్టే. ఓకేనండి, దీన్ని మనం బయట కాసేపు చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఒక 2 అవర్స్. దాన్ని అంచంట్లా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి.
ఇదిగోని చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో మనకి ఇది. చూసారా అచ్చం కేక్ లాగా వచ్చింది. ఓకేనండి, ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం. చూసారా అండి అచ్చం కేక్లా భలే స్పాంజీగా ఉంది.